హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను మీ భారతి. వెల్కమ్ టు మై ఛానల్. మనం ఎద్దనపూడి సులోచనారాణి నవల ఆత్మీయులు 10 భాగాలు చెప్పుకున్నాం కదా. లాస్ట్ భాగంలో జయకి సూర్యానికి పెళ్ళవుతుందా లేదా అని చెప్పేసి అనుకున్నాము. ఈ భాగంలో వాళ్ళ ప్రయాణం ఎంతవరకు సాగుతుంది చూద్దాము. అయితే మీరు కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. చంద్రం ఆఫీస్లో ఫైల్స్ చూసుకుంటూ కూర్చున్నాడు. సదానందం అతని పక్కనే కుర్చీలో కూర్చుని సిగరెట్ మీద సిగరెట్ తగలేస్తున్నాడు. చంద్రం కాలింగ్ బెల్ నొక్కాడు. సార్, బాయ్ వచ్చాడు. టైపిస్టుని ఇలా పిలు. ఆమె గారు రాలేదండి. ఇంకా రాలేదా? సరే, నువ్వు వెళ్ళు, వదురు చిట్లిస్తూ అన్నాడు చంద్రం. ఇంకెందుకు వస్తుందోయ్ అన్నాడు సదానందం. అంటే సరోజతో అన్ని సంబంధాలు తెంచుకోమని, లేకపోతే నిన్ను ఇంట్లోంచి గెంటేస్తానని మీ నాన్న అన్న సంగతి ఆవిడ గారికి తెలియదంటావా? తెలిస్తే అందుకే నీకు ఇబ్బంది కలిగించడం ఎందుకని మానేసి ఉంటుంది. నా మాట విని సరోజ సంగతి పూర్తిగా మర్చిపో. థ్యాంక్స్. నీ బోడి సలహా నాకేం అవసరం లేదు. మర్చిపోక ఏం చేస్తావోయ్? పెళ్లి చేసుకుంటాను. 6 100 100 6 అటు సూర్యుడు ఇటు పొడవనిగాక సరోజని నేను పెళ్లి చేసుకోకుండా ఎవరు అడ్డుపడలేరు. సరోజని వివాహం చేసుకుని ఆ అమ్మాయిని సుఖపెడితే తప్ప నాకు మనశ్శాంతి అనేది ఉండదు. సదానందం లేచి చంద్రం వీపు మీద గట్టిగా చరుస్తూ, భేష్, మగవాడంటే అలా ఉండాలి. నువ్వు నిజంగా అంతగా సరోజ క్షేమాన్ని కాంక్షిస్తూ ఉన్నావని నాకింతవరకు తెలియదు. నీ పని సుఖంగా సానుకూలంగా అయ్యే మార్గం ఒకటి చెప్పమంటావా నన్ను? ఏమిటది? సరోజని నువ్వు రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకో. ఎలాగో మీ ఆవిడ ఒప్పుకుందిగా, పర్వాలేదు. ఆ పెళ్లి చేసుకున్న కాగితాలు మన రూమ్లో దాచేయి. పైకి మాత్రం మీ నాన్న దగ్గర బుద్ధిమంతుల్లో మసులుకో. 1-2 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే అన్నీ సర్దుకుపోతాయి. ఈ లోపల 1-2 పిల్లలు పుట్టారా, వాళ్లే చచ్చినట్టు ఒప్పుకుంటారు. ఏమంటావు? నేను ఆలోచించుకోవాలరా. బయట నుంచి బ్రోకర్ వేషంలో చంద్రం కోసం లోపలికి రాబోతున్న చిట్టిబాబు ఆ మాటలు విని పళ్ళు కొరకటం ఇద్దరూ గమనించలేదు. పెళ్లి చేసుకుంటాడు, పెళ్ళి అనుకున్నాడు హూంకరిస్తూ చిట్టిబాబు. బాగా ఆలోచించు. అన్ని విధాలా ఇదే ఉత్తమం. ఏమంటావు? సదానందం వెళ్ళిపోయే ముందు మరోసారి హెచ్చరించి వెళ్ళాడు. సదానందం వెళ్ళిపోయిన తర్వాత చిట్టిబాబు అయ్యా అంటూ లోపలికొచ్చాడు. 2 చేతులతో తల పట్టుకుని ఆలోచనలుగా కూర్చునున్న చంద్రం తలెత్తి చూస్తూ, రండి రండి, ఏమిటి విశేషాలు అని పలకరించాడు. ఏమీ లేదు సార్, ఇవాళ కనీసం 3 లారీల బియ్యమైనా పంపించాలని మా ప్రొప్రైటర్ ఫోన్ చేశాడు. అలాగే, మా మేనేజర్ని వెంట పంపిస్తాను. పైకం అతనికి ఇవ్వండి. అమ్మమ్మ, వద్దు వద్దు సార్. ఇలాంటి విషయాలు తమరు స్వంతంగా చూసుకోవడం ఎంతైనా మంచిది. ఎందుకంటారా? ఎంతైనా బ్లాక్ మనీ. ఎవరి బుద్ధి ఎప్పుడు ఎలా మారుతుందో మనం చెప్పలేం. అంతా గుట్టుగా రెండో కంటి వాడికి తెలియకుండా జరిగిపోవాలి. ఎవరినైనా పంపిస్తే వాళ్ళు అది కాస్త స్వాహా చేసి మనల్ని చిక్కుల్లో పెడతారు. అంతేనంటావా? అవునండి. ఈ మధ్య బెంగళూరులో ఏమైందంటే, సరే సరే, నేనే వస్తాలేండి విసుగ్గా అన్నాడు చంద్రం. మంచిది బాబు, మీకే సందేహం వద్దు. నేను తమ వెంట ఉంటాగా. సరేలేండి. అదే రోజు రాత్రి ఊరు బయట సూర్యం పోలీస్ స్క్వాడ్తో నిలబడి ఉన్నాడు. అతడికి సాయంత్రం పలానా టైంకి వచ్చి నిలబడితే దొంగ రవాణా చేస్తున్న బియ్యం 3 లారీలు పట్టుబడతాయని ఎవరో ఫోన్ చేసి హెచ్చరించాడు. చంద్రం బియ్యం సప్లై చేస్తున్న లారీలు వరుసగా వస్తున్నాయి. మొదటి లారీలో చంద్రం మారువేషంలో ఉన్న చిట్టి ఉన్నారు. పోలీసులను చూడగానే కంగారు పడిన చంద్రం, డ్రైవర్ ఆపవద్దు, స్పీడ్గా పోని అంటూ హెచ్చరించాడు. సూర్యం తన ముందు నుంచి దూసుకుపోతున్న లారీకి గురి చూసి పిస్టల్ పేల్చాడు. గుండు లారీ వెనక చక్రానికి తగిలి గాలిపోయింది. లారీ కీచుమని శబ్దంతో ఆగిపోయింది. లారీ దగ్గరికి వచ్చిన సూర్యం చంద్రాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఇది తమరి పనే అన్నమాట, దిగండి కిందకి అన్నాడు. చంద్రం కోపంగా నిరసనగా చూశాడు. ఇన్స్పెక్టర్ గారు, బావగారేగా, ఏదో విడిచిపెట్టేయండి చిట్టి కల్పించుకుంటూ అన్నాడు. షడప్! అతన్ని కరిసినట్టుగా అన్న సూర్యం పక్కకు తిరిగి వెంట ఉన్న సిఐడితో, మిస్టర్ మూర్తి, వీళ్ళని అరెస్ట్ చేసి నేను తీసుకువెళ్తాను. మీరు పంచనామా విషయం చూడండి అన్నాడు.
చంద్రం గత్యంతరం లేనివాడిలా జీపులో ఎక్కాడు. వాళ్ళిద్దరినీ సరాసరి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళిన సూర్యం వీళ్ళిద్దరినీ లాకప్లో పెట్టండి అంటూ అప్పగించాడు. సార్ సార్, చాలా అన్యాయం. ఈ కేసు పట్టించింది అసలు నేను అన్నాడు చిట్టి లబలబలాడుతూ. నువ్వా? అవును సార్, సాయంత్రం మీకు ఫోన్ చేసింది నేనే అంటూ గడ్డం తలపాగా తీసేశాడు. చంద్రం చిట్టిని చూడగానే దిగ్భ్రాంతుడయ్యాడు. చిట్టి నువ్వా అన్నాడు. అవును బ్రదర్, దెబ్బకు దెబ్బ. ఆ రోజు సరోజన్ నా నుంచి వేరు చేశావుగా, రాస్కెల్. చంద్రం చిట్టి మీద కురికాడు. సార్ సార్, నన్ను చంపేస్తున్నాడు బాబోయ్. చిట్టి గావు కేకలు పెట్టాడు. సూర్యం చంద్రాన్ని చిట్టిని బలవంతంగా విడదీశాడు. చంద్రం వైపు చూస్తూ మందలింపుగా, చంద్రం ఇది పోలీస్ స్టేషన్, మీ కక్షలు తీర్చుకునేందుకు ఇది సమయం కాదు అన్నాడు. వాడు ఆ రాస్కెల్, వాడి డొక్క చీరేస్తాను ఆవేశంతో ఊగిపోతూ అన్నాడు చంద్రం. ఈయన్ని తీసుకెళ్ళండి. సూర్యం చేసిన హెచ్చరికతో పోలీసులు వచ్చి చంద్రాన్ని లోపలికి తీసుకెళ్లారు. వస్తాను సార్, థ్యాంక్ యూ. చిట్టి సెల్యూట్ చేసి వెళ్ళిపోబోయాడు. ఆగు, ఆజ్ఞాపించాడు సూర్యం. సార్, నేను కూడా వస్తున్నాను నీతో. నాతో మీకేం పని? నీతో మాట్లాడాలి. చిట్టి బెదురుగా నిలబడ్డాడు. సూర్యం వచ్చాడు. ఇద్దరూ కలిసి బయటకు వచ్చారు. జీపులో ఎక్కిన సూర్యం చిట్టిని ఎక్కమన్నాడు. చిట్ట అయిష్టంగా గత్యంతరం లేనివాడిలా ఎక్కాడు. జీప్ డ్రైవ్ చేస్తూ సూర్యం అడిగాడు. మిస్టర్ చిట్టిబాబు, ఇంత క్రితం సరోజ అంటున్నావు, ఎవరామే? సరోజ ఎవరని అడుగుతున్నారా? నా ప్రాణం, నా జీవన జ్యోతి, నా బతుక్కి ఆశాదీపం. అదే ఆవిడెవరు అంటున్నాను. ఆవిడ ఆ అమ్మాయి. అదే సార్, ఆ రోజు చంద్రం మా రూమ్కి టీ పార్టీకి వచ్చినప్పుడు మీరు చూడలేదు? ఎర్రగా సన్నగా పొడుగ్గా ఉంటుంది, కళ్ళల్లో మెరుపులుంటాయి. ఆ అమ్మాయి నేను ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకున్నాను సార్. కానీ ఈ చంద్రం నాకు డబ్బు లేదని, నేను బీదవాడినని చెప్పి సరోజ మనసు మార్చేశాడు. సరోజ నన్ను పూర్తిగా అపార్థం చేసుకుంది, నాకు దూరమైపోయింది. అప్పటి నుంచి పిచ్చి పట్టిన వాడిలా తిరుగుతున్నాను. ఇంకా నీకు సరోజని పెళ్లాడాలని ఉందా ఏమిటి సార్? అది నా జీవిత ధ్యేయం. ఇప్పుడే కాదు, జన్మలకి నాకు సరోజే కావాలి. జీవితంలో నాకు పెళ్ళంటూ జరిగితే సరోజతోనే జరగాలి, లేకపోతే ఆ జన్మాంతం బ్రహ్మచారిగానే ఉంటా. సరోజ ఎవరో తెలుసా చిట్టి? తెలియకేం సార్, చిదంబరం కూతురు. కాదు. సరోజ వారి కన్న కుమార్తె కాదు. కాదా? మరి? సరోజ నా చెల్లెలు. చిన్నప్పుడే మాకు దూరమైంది. అదో కథ. నిట్టూర్పు విరుస్తూ అన్నాడు సూర్యం. చిట్టి సంభ్రమాశ్చర్యాలతో చూశాడు. నిజమా? నిజంగా? నిజం చిట్టి. నా చెల్లెల జీవితం అనవసరంగా బజారు పాలైంది, అన్యాయంగా అల్లరిపడింది. ఇప్పటికైనా ఒక ఇంటిదాన్ని చేసి అది సుఖంగా అందరిలా ఉంటే చూడాలనుంది. చిట్టి, కట్నాలు కానుకలకి నా స్థితికి తగినంత వరకు నీకేం లోపం చెయ్యను. చిట్టి సూర్యం నోటిని 2 చేతులతో మూశాడు. ఆ మాటలేవి నా చెవిన పడనివ్వకండి. సరోజ భార్య అవ్వడమే నా జీవితానికి అపురూపమైన వరం. మీరు ఆ బాధ్యత నాకు అప్పగిస్తే అంతకంటే అపురూపమైనది నాకు ఇంకేమీ లేదు, సరేనా? సూర్యం చెయ్యి మీద తన చెయ్యి ఆనించాడు. థ్యాంక్స్ చిట్టి. నేను రేపే వచ్చి మీ వాళ్లతో మాట్లాడతాను. మా వాళ్ళంటూ నాకెవరూ లేరు. నాకున్నది మా అమ్మ ఒక్కతే, పేరుకు తగ్గట్టే మహంకాళి. ఆవిడ గట్టిగా మాట్లాడుతుంది, వీళ్ళేంతని దబాయిస్తుంది, ఉరేసుకుని చస్తానంటుంది. ఆవిడ మాటలకు మీరేం బెదిరిపోకండి. ఎవరు? పేరేమిటి? మహంకాళ? అవును సార్, చెప్పుకుంటే సిగ్గుచేటు. మా అమ్మకి ఆ పేరు ఎవరు పెట్టారో గానీ సరిగ్గా పెట్టారు. సూర్యం జీపుని సడన్ బ్రేక్తో ఆఫ్ చేసి చిట్టి వైపు తిరుగుతూ అడిగాడు. మహంకాళ? ఇది ఏ ఊరు చిట్టి? చిట్టి చెప్పాడు. మై గాడ్, ఏం సార్, ఏమైంది? కంగారుగా అడిగాడు. నీకు వీరయ్య అని ఒక మావయ్య ఉండేవాడు తెలుసా? బాగా గుర్తులేదు సార్, ఏదో కొద్దిగా జ్ఞాపకం ఉంది. నేను అప్పటికి చాలా చిన్నవాడిని. ఆయన ఏదో పొలం తగాదాల్లో చనిపోయాడని మా అమ్మ చెప్తూ ఉంటుంది. ఆయన చనిపోయిన తర్వాత నిండు నెలలతో ఉన్న భార్య, 2 పిల్లలు మీ ఇంటికి వచ్చారు, గుర్తుందా? బాగా జ్ఞాపకం లేదు. మీ అత్తయ్య హాస్పిటల్లో ప్రసవించలేక చనిపోయింది. అవునవును. కానీ ఆ చనిపోయినప్పుడు మీ అమ్మ అందరికీ చెప్పినట్టుగా ఆ పుట్టిన బిడ్డ కూడా చనిపోలేదు చిట్టి. మరి ఏమైందంటారు? బ్రతికుంది. ఆ ఆడపిల్లే చిదంబరం గారు పెంచుకుంటున్న సరోజ. వాట్? చిట్టి పూర్తిగా సూర్యం వైపు తిరిగాడు. సరోజని మీ అమ్మ 50 రూపాయలకు వాళ్ళకి అమ్మేసి ఇంటికొచ్చింది. సరోజ నా చెల్లెలు. మేం నీకు పరాయి వాళ్ళం కాదు చిట్టి. ఏమిటి సరోజ నా సరు నాకు మావయ్య కూతురా? ఎంత చల్లటి వార్త చెప్పారు. అబ్బా,
ఇంత మంచి వార్త నా జన్మలో ఇంతవరకు వినలేదు. ఇక ముందు వింటానని కూడా అనుకోను. సూర్యం బాధగా ద్వేషంగా అన్నాడు. ఇంతవరకు నేను ఆ మహంకాళి జాడ కోసమే ప్రయత్నిస్తున్నాను. ఆచూకీ తెలుసుకుని ఆవిడ మాకు చేసిన అన్యాయానికి ముఖం వాచేటట్టు తిట్టి 4 అడగాలని నా మనసు తహతహలాడుతోంది. వెతకపోయిన తీగ కాలికి తగిలినట్టు నువ్వు మా అత్తయ్య కొడుకువి అవ్వడం అదృష్టమో దురదృష్టమో తెలియకుండా ఉంది. కానీ సారీ బావా, నన్ను నా ముఖం చూసి నువ్వు మా అమ్మని క్షమించక తప్పదు. మా అమ్మ నీకు చేసిన ద్రోహానికి నేను సరోజని పెళ్ళాడి మీకు కలిగిన అన్యాయం కాకపోతే కాస్త అయినా సరిచేస్తాను. అలాగే చిట్టి, అలాగే. అలాంటి తల్లి కడుపున నీలాంటి యోగ్యుడు పుట్టడం నిజంగా చిత్రమే. రేపు సాయంత్రం మీరు తప్పకుండా మా ఇంటికి రావాలి. మీరెవరో మా అమ్మకి చెప్పను. సరోజ తరపు వ్యక్తి అని చెప్తాను. ప్రస్తుతానికి మన బంధుత్వాలేమీ ఎత్తొద్దు. నాకు మిత్రుడిగా శ్రేయోభిలాషిగానే పరిచయం చేస్తాను, సరేనా? అలాగే చిట్టి. సూర్యం జీప్ స్టార్ట్ చేశాడు. మర్నాడు మధ్యాహ్నం సూర్యం ఆఫీస్ పని మీద ఎక్కడికో బయలుదేరి వెళ్తుండగా వీధి వాకిట్లో కారు వచ్చి ఆగిన శబ్దం వినిపించింది. సూర్యం తొంగి చూశాడు. సీత కారులోంచి దిగి చెరచెర ఇంటిలోకి వచ్చింది. సూర్యం ఎదురొస్తూ అడిగాడు, ఇదేమిటి చెల్లాయ్, ఇంత హఠాత్తుగా వచ్చేసావు? ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడినిగా. నువ్వు ఇప్పుడు పెద్ద ఉద్యోగస్తుడు అన్నయ్య, నీకు శ్రమ ఇవ్వడం ఎందుకని నేనే వచ్చాను. ఏమిటమ్మా ఆ మాటలు? మందలింపుగా చూశాడు సూర్యం. సీత కళ్ళ నిండా హఠాత్తుగా గిర్రున నీళ్లు తిరిగాయి. ఇంకెలా మాట్లాడమంటావు నన్ను? నీ చేతులతో నువ్వే వారికి బేడీలు వేయిస్తావా? చెల్లెల ముఖం గుర్తుకు రాలేదా? బావనే సంగతి కూడా మర్చిపోయావా? నిష్ఠూరంగా అంది. సూర్యానికి సంగతి ఏమిటో అర్థమైంది. చెల్లెలకి నచ్చ చెప్పాలన్నట్టుగా మృదువుగా చెప్పాడు. ఏం చేయమంటావమ్మా, తప్పలేదు, అది నా కర్తవ్యం. ఏమిటన్నయ్యా ఆ కర్తవ్యం? కనీసం మామగారు మనకి చేసిన సాయం అయినా గుర్తు తెచ్చుకున్నావా? ఆయన మనకి ఎంత చేశారు? కృతజ్ఞతకి కర్తవ్యానికి సంబంధం లేదమ్మా. వారు నువ్వు తలుచుకుంటే విడిపించలేవా? నా చేతుల్లో ఏమీ లేదు. కర్తవ్యం అనేది చాలా కఠినమైన పరీక్ష. అయిన వాళ్ళప్పుడు మరీను. సీత ముఖంలోకి రోషం ఆవేశం పొంగులా వచ్చినాయి. నువ్వు ఇంత నిర్దయగా మాట్లాడతావనుకుంటే అసలు వచ్చేదాన్నే కాదు. అన్నయ్య మనసు అర్థం చేసుకో తల్లి. ఈ ఉద్యోగమే అలాంటిది. విధి నిర్వహణలో ఒక్కొక్కసారి మనసులని మమకారాలని చంపుకోవాల్సి వస్తుంది. అయితే మామగారి పరువు ప్రతిష్టలు గంగలో కలిసిపోవాల్సిందేనా? ఆయన జైల్లో మగ్గిపోవాల్సిందేనా? ఆ విషయంలో నువ్వేం కంగారు పడకు. బావను జామీన్ మీద విడుదల చేయించవచ్చు. రాజారావు గారు ఆ ప్రయత్నం మీదనే ఉన్నారు. నువ్వు ఇంటికి వెళ్ళు. జగన్నాథం గారితో నేను వచ్చి అన్ని విషయాలు చెప్పుకుంటాను. ఇంతలో సీతకి లోపల గదిలోంచి పరదా కిందుగా చీర కుచ్చిళ్ళు తెల్లటి పాదాలు కనిపించాయి. లోపల ఎవరో ఆడవాళ్ళు ఉన్నట్టున్నారు. ఎవరు అంది. సూర్యం వెంటనే సమాధానం చెప్పలేని వాడిగా తికమకగా చూశాడు. సీత చెరచెర పరదా తొలగించుకుని లోపలికి వెళ్ళింది. సరోజ పంజరంలో పిట్టలా రెపరెపలాడుతున్న కళ్ళతో సీత వైపు చూసింది. నువ్వా ఇక్కడెందుకున్నావు? మండిపడుతున్నట్టుగా అడిగింది సీత. సూర్యం ఆదుర్దాగా లోపలికి వచ్చాడు. చెల్లాయ్, సరోజ అంటూ చెప్పబోయాడు. కానీ సీత అతని మాటలు వినిపించుకోలేదు. నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ సర్వనాశనం. ఇక్కడికెందుకు దాపురించావు? నా భర్తను నాకు కాకుండా చేసింది కాక నా అన్నయ్యను కూడా నాకు లేకుండా చేయడానికి వచ్చావా? సీత, నువ్వు సరోజని అపార్థం చేసుకుంటున్నావు. సరోజ ఎవరనుకున్నావు? సూర్యం చెప్పబోయాడు. ఎవరో తెలియకపోవడం ఏమిటన్నయ్య? నా సంసారం నాశనం చేసిన రాక్షసి, దెయ్యం. సీత, నువ్వు సరోజని గురించి ఇంకొక మాట కూడా అనడానికి వీల్లేదు. అంటే ఊరుకో నేను, ఆజ్ఞాపిస్తున్నట్టుగా కఠినంగా అన్నాడు సూర్యం. ఎన్నడూ లేందా ఆ అన్నగారి ఆగ్రహావేశాలు చూసి సీత నిర్విణ్యురాలైపోయింది. కళ్ళలో మళ్ళీ గిర్రున నీళ్లు తిరిగాయి. అయింది, నీకు కూడా మతిపోయింది. ఈ పాపిష్టిదాని మూలంగా నీకు కూడా నేను పరాయిదాన్ని అయిపోయాను. నువ్వు తొందరపడకుండా నా మాట వినమ్మా. సరోజ ఇక్కడ ఉండడం గురించి నువ్వు చెడుగా ఊహించొద్దు. నేను ఊహించను. నా అన్నయ్య సంగతి నాకు తెలుసు. కానీ లోకులు ఏమనుకుంటారు? ఈ సంగతి వింటే జయ ఎంత బాధపడుతుంది? 10 మంది నోళ్లలో పడి పాడు పేరు తెచ్చుకున్న పిల్లని నువ్వు ఇంట్లో తెచ్చి పెట్టుకొని నీ కళ్ళ ఎదుట ఎందుకు పెట్టుకున్నావో నాకు తెలుసు. నా కోసం, నా సంసారం నిలబెట్టడం కోసం ఈ పని చేశావు. నా కోసం నువ్వు కష్టాలు కొని తెచ్చుకోవద్దు. రాజారావు గారికి, మామగారికి ఎవరికీ తెలియకముందే ఈ బజారు మనిషిని ఇంటిలోంచి పంపే.
ఆ మనిషి నీడ తొక్కిన మహాపాపం అంటూ సీత బయటకు వచ్చేసింది. సీత, నువ్వు నాకు ఇంకేం చెప్పొద్దు. నా మీద ఏమాత్రం ఆపేక్ష ఉన్నా ముందు దాన్ని మెడపెట్టి బయటికి గెంటు. ఆ పని నా వల్ల కాదు సీత. అవుతుంది అయి తీరాలి, లేకపోతే నా మీద ఒట్టే. సీత దుఃఖాన్ని బిగపట్టుకుని గబగబా కారు దగ్గరికి వెళ్ళిపోయింది. చూస్తుండగానే కారు కదిలిపోయింది. సూర్యం సీత వెళ్ళిన కొద్దిసేపటికి తను కూడా సరాసరి జగన్నాథం ఇంటికి వచ్చాడు. ముందు హాల్లో పైపు కాల్చుకుంటూ మొట్టమొదటిగా రాజారావే ఎదురయ్యాడు. సూర్యాన్ని చూడగానే ఆయన పైపు చేత్తో పట్టుకుని పెద్దగా ఆడంబరగా, ఓహో, పోలీస్ ఆఫీసర్ గారా, రండి అంటూ ఆహ్వానించాడు. క్షమించాలి. ఆయన వ్యంగ్యం అర్థం చేసుకున్న వెంటనే చేతులు జోడించాడు. రాజారావు గొంతు విన్న జగన్నాథం, జయ, పార్వతమ్మ గారు కూడా బయటకొచ్చారు. రాజారావు సూర్యాన్ని నిలదీస్తున్నట్టుగా అడిగాడు. సూర్యం, ఒక మాట అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పు. చంద్రం నీ చెల్లెలి మొగుడు కదా? అతన్ని అరెస్ట్ చేయడం, మాకు తలవంపులు తేయడం ఇది మంచి పనేనంటావా? గుండెల మీద చేయి వేసుకుని నిజం చెప్పు. బావా నేరం చేశాడు. నువ్వు చేసింది అంతకంటే క్షమించరాని నేరం. ఒకనాడు మీ నాన్న మా కోసం ప్రాణాలే ఇచ్చాడు. ఆ తండ్రి కడుపున పుట్టిన నువ్వు ఈనాడు మా గౌరవాన్ని బజార్ పాలు చేశావు. ఇంతకంటే మించిన నేరం ఇంకేం కావాలి? మాట్లాడవే. క్షమించాలి. అన్నీ తెలిసిన మీరే అలా అంటుంటే నేనేం చెప్పగలను? ఓ చెంప ఆహారం దొరకక ప్రజలు మలమల మాడిపోతుంటే బియ్యం బ్లాక్ మార్కెట్ చేయడం అనేది ఎంత ఘోరమైన నేరమో మీరే ఆలోచించండి. పోలీస్ అధికారిగా నా ధర్మాన్ని నేను నిర్వర్తించాను. మీకందరికీ కష్టం కలిగించినందుకు నాకు బాధగా ఉంది. రాజారావు వెనక నిలబడి ఉన్న కూతుర్ని ఉద్దేశించి సీరియస్గా అన్నాడు. విన్నావా జయ, ఇలాంటి హృదయం లేని మనిషినేనా నువ్వు ఇంత గట్టిగా పెళ్లి చేసుకుంటానని మొండిపట్టి కూర్చున్నావు? చెప్పు, ఈ కసాయి వాడిని ఇంకా ప్రేమిస్తున్నావా? పెళ్లి చేసుకుంటావా? డాడీ, కంగారుగా అంది జయ. సూర్యమోహం ఎర్రబడింది. క్షమించాలి, నేనిప్పుడు పెళ్లి మాటలకి రాలేదు. జగన్నాథం గారికి జరిగిందంతా చెప్పి వెళదామని వచ్చాను. వస్తాను, సెలవు. సూర్యం వెళ్ళిపోబోయాడు. ఆగు, రాజారావు ఆజ్ఞాపించాడు. సూర్యం ఆగిపోయాడు. తమ్ముడు, చూస్తున్నావా ఆ నిర్లక్ష్యం? ఇంకా చూస్తూ ఊరుకుంటే లాభం లేదు. ఈ విశ్వాసహీనుడికి తగిన శిక్ష వేయాల్సిందే. అన్నయ్య, ఏమిటి నువ్వనేది? జగన్నాథం కంగారుగా అడిగాడు. ఏమిటా? తక్షణం జయనిచ్చి పెళ్లి చేసేసి ఈ పొగర్మొద్దు గుర్రానికి కళ్ళెం వేస్తాను. డాడీ, అన్నయ్య, జయ, జగన్నాథం ఒకేసారి అన్నారు. మీరు అనవసరంగా కంగారు పడకండి. ఇదిగో సూర్యం, ఇలా రా. నువ్వు నాకు చాలా నచ్చావు. నీ నిజాయితీని మెచ్చుకుంటున్నాను. నీలాంటి ఆఫీసర్లు ఊరికి ఒక్కరున్నా చాలు, ఈ దేశం బాగుపడుతుంది. నువ్వు నా అల్లుడు అవ్వడమే నా అదృష్టంగా భావిస్తాను. జయ, నా కూతుర్నివి అనిపించుకున్నావు. మంచి సెలక్షన్ నీది. ఏమంటావు తమ్ముడు? నీకు నువ్వే సాటర్నయ్యా, జగన్నాథం నవ్వుతూ అన్నాడు. ఎందులో చెప్పవేంరా? నేను చెప్తా వినండి. అందరినీ అనవసరంగా కంగారు పెట్టడంలో అంది పార్వతమ్మ గారు. అందరూ ఫక్కుని నవ్వారు. చంద్రం గదిలో సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తూ అటు ఇటు తిరుగుతూ పచారులు చేస్తున్నాడు. అతని ముఖంలో కళాకాంతులు లేవు. మనిషి నిద్రలేని వాడిలా విసుగ్గా ఉన్నాడు. ఇంతలో సదానందం వచ్చాడు. వస్తూనే, చూసావా బ్రదర్, మీ బావమరిది ఎంత పని చేశాడో? నేను అనుమానించినంత అయింది. నిన్ను ఇలా జైలుకి పంపించాడు. అలా సరోజని పట్టేశాడు. మళ్ళీ పైకి పెద్ద మనిషిలా ఫోజులు. ఎంత దుర్మార్గుడు! షడప్. అసలు సంగతి ఏమిటో సరిగ్గా చెప్పు. పోనిద్దు, నీకెంత కోపం అయితే మధ్య నాకెందుకు? అవునులే, ఎంతైనా మీరు ఒకటి. సరోజ ఇప్పుడు ఎక్కడుంది? ఎక్కడుంటే మనకెందుకులే, పోనీ ఎక్కడుందో చెప్పమంటుంటే ఉరిమినట్టుగా అడిగాడు. ఇంకెక్కడా? వాడి క్వార్టర్స్లో. వాడంటే? అయ్యో కర్మ, అది కూడా అర్థం కాలేదు నీకు? మీ బావమరిది సూర్యం దగ్గర ఉంటుంది. నా కళ్ళారా నేను స్వయంగా చూశాను. కావాలంటే నాతో రా, నీకు కూడా చూపిస్తాను. సరోజ సూర్యం దగ్గర ఉందా? చంద్రం నెమ్మలైనట్టుగా అడిగాడు. నాతో రమ్మంటుంటే? పద, ఈ రోజుతో అటో ఇటో తేల్చేసుకుంటాను దూకుడుగా అన్నాడు చంద్రం. ఆగరా బాబు, అసలే పోలీస్ ఆఫీసర్ ఇంట్లో ఉంటోంది. నువ్వేదైనా తొందరపడ్డావంటే మన పీకల మీదకి వస్తుంది. అదే వాడి కావరం, పోలీస్ ఆఫీసర్ అనే ఆ నీలుగు. నువ్వు తలుచుకుంటే ఆ నీలుగు వదిలించడం ఎంతసేపు? అంటే ఇలా రా బ్రదర్, అపాయంలో ఉపాయం చూపించేలా నీ స్నేహితుడే కాడు. మనిద్దరం సూర్యం ఇంటికి వెళదాం. వెళ్ళి ఇలా రా చెప్తాను. సదానందం తనే చంద్రం దగ్గరికి వెళ్ళి చెవుల్లో రహస్యంగా ఏదో చెప్పాడు. అది వినగానే నిట్టారుగా అయిన చంద్రం
క్షణంసేపు ఆలోచించి సరే పద అన్నాడు. ఇద్దరూ కలిసి బయలుదేరారు. సరోజ సూర్యం గదిలో పుస్తకాలు సర్దుతోంది. మేడం, ఇంతలో ఎవరో ముందు గదిలోంచి వచ్చారు. ఎవరు అంటూ బయటకొచ్చిన సరోజ భూతాన్ని చూసిన చిన్నపిల్లల హడిలిపోయినట్టు ఆగిపోయి నువ్వా అంది. అవును నేనే, వెటకారంగా నవ్వాడు సదానందం. ఇక్కడికి ఎందుకు వచ్చావు? తమరితో కాస్త పనుండి. మర్యాదగా బయటికెళ్ళు. మీకోసం చంద్రం గారు వచ్చారు, బయట ఉన్నారు, ఒక్కసారి మిమ్మల్ని రమ్మంటున్నారు. రానని చెప్పు. ఈ లోపల చంద్రమే లోపలికి వచ్చాడు. సరోజ సమాధానం అతనికి శివం ఎత్తిచ్చింది. ఎందుకని అన్నాడు. సరోజ అతన్ని చూడగానే వెనక్కి తగ్గింది. మాట్లాడవేం? ఎందుకని రానంటున్నావు? మీ మంచి కోసమే. నా మంచి ఏమిటో నాకు తెలుసు. నువ్వు అసలు ఇక్కడెందుకుంటున్నావు? నీకు అనవసరం. నాకు చాలా అవసరం. నీకోసం నేను బజార్న పడ్డాను, నలుగురిలో నవ్వుల పాలయ్యాను. ఇంత చేసి చివరికి నిన్ను ఇలా వదిలేసి ఊరుకుంటాను అనుకున్నావా? నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. తక్షణం బయలుదేరు. నేను రాను తల తిప్పుతూ అంది. రావు? రాను నిస్సహాయంగా చూస్తూ అంది. రావు? చంద్రం రెట్టించాడు. రాను రాను రాను. ఇదే నా ఆఖరి మాట. నన్ను క్షమించి మీరు వెళ్ళిపోండి. సరోజా, మీకు పుణ్యం ఉంటుంది, అరవకండి. నోర్మయ్, నాకు నీతులు చెప్పేదంట దానివయ్యావా? బయలుదేరు. రాకపోతే బలవంతంగా ఎత్తుకుపోతాను. వస్తావా రావా? చంద్రం సరోజ చేయి పట్టుకున్నాడు. సరోజ అతన్ని తోసి రక్కి ఎలాగో చివరికి తప్పించుకుని అవతలి గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకుంది. చూసావా బ్రదర్, అది సంగతి అన్నాడు సదానందం. కానీ చంద్రం అవేవి వినిపించుకునే స్థితిలో లేడు. అతనికి పిచ్చెక్కినట్లుంది. సరోజ తన మాట లక్ష్య పెట్టట్లేదు. ఆ ఊహ అతనిలో నరనరంలో ఆగ్రహావేశాలు నింపుతోంది. గుప్పిళ్ళు బిగించి బలంగా తలుపుల మీద గుద్దుతూ అరిచాడు. సరోజ, తలుపు తీ, రా బయటికి. నీకోసం నేను కన్న తండ్రితో ఘర్షణ పడ్డాను, కట్టుకున్న భార్యకు దూరమయ్యాను. నీకోసం సిగ్గు శరం కూడా వదిలేశాను. నన్ను ఇప్పుడు అన్యాయం చేస్తావా? ఇదేనా నువ్వు చేసేది? సరోజ, నా మాట విను. వినవు? లోపల సరోజ దుఃఖం బిగపట్టుకుని తలుపులకి తలానించి నిలబడింది. చంద్రం కంఠం రోషంగా ప్రతినబూనినట్టు ద్వేషపూరితంగా పలుకుతుంది. సరోజ, ఇదంతా ఈ సూర్యం వల్ల వచ్చిన మిడిసిపాటు కదూ నీకు. నిన్ను వదులుతానని కలలో కూడా అనుకోకు. నేను వెళ్తున్నాను. సాయంత్రం వరకు టైం ఇస్తున్నాను. రాకపోయావో మీ అద్దరు అంతు చూస్తాను. జాగ్రత్త. చంద్రం శబ్దం చేసి వెళ్ళిపోయాడు. సరోజ వెక్కి వెక్కి ఏడుస్తూ అక్కడే మొదలు నరికిన చెట్లా కూలబడి మొహం మీద చేతులు కప్పుకొని రోధించసాగింది. చంద్రం వచ్చి సరోజని బెదిరిస్తున్నప్పుడు సరిగ్గా అదే సమయంలో సూర్యం చిట్టుబాబు ఇంటికి వచ్చి మహంకాళితో పెళ్లి విషయం గురించి మాట్లాడుతున్నాడు. మహంకాళి సరోజ పేరెత్తగానే అంతెత్తున లేచింది. ఏమిటేమిటి? ఆ చెడిపోయిన దాన్ని నా కోడలు చేసుకోమంటున్నావా? చాలా బాగా చెప్పావులే అంది. లేదమ్మా, లోకులు కాకులు, లేనివి సృష్టించడంలో సమర్థులు. ప్రచారాలన్నీ నిజం కావు. సరోజ చాలా మంచిది. చాలేవయ్యా చెప్పొచ్చావు. అమ్మ పుట్టిల్లు సంగతి మేనమామ దగ్గర అని దాని గురించి మంచి చెప్పొచ్చావా? మా అబ్బాయిని బుట్టలో వేసుకుని మాకు చివరికి ఉండడానికి కొంప కూడా లేకుండా చేసింది. దానికి పెళ్లి కాదు, దినం చేస్తాను. సూర్యం లేచి నిలబడ్డాడు. అతని ముఖం కందగడ్డలా తయారైంది. అమ్మా, చిట్టి చప్పున అడ్డంగా వచ్చాడు. మహంకాళి కొడుకుని ఒక్క తోపుతో దూరంగా నెట్టింది. అయినా నాకు తెలియకడుగుతాను, నువ్వెంత స్నేహితుడు పడితే మాత్రం మా అబ్బాయికి ఇలాంటి సంబంధం చెప్తావా? అసలు సరోజకి నీకు ఏమిటి సంబంధం? ఆ అమ్మాయి బరువు బాధ్యతలు నీ మీద వేసుకోవాల్సిన అవసరం నీకేం వచ్చింది? నా కోసమేనమ్మా. ఆయనకేం అవసరం వచ్చింది? సార్, నేను చెప్పలేదు మా అమ్మను ఒప్పించడం ఆ బ్రహ్మతరం కూడా కాదని? మీరే వినలేదు. సరే, సరోజని నేను పెళ్లి చేసుకుంటాను. నేను వాగ్దానం చేస్తున్నాను. మీరు వెళ్ళిరండి. థ్యాంక్ యూ చిట్టి. తేలికపడిన మనసుతో వెళ్ళాడు సూర్యం. అయితే ముందే కూడబలుక్కుని వచ్చారన్నమాట, తల ఊపుతో అంది మహంకాళి. అవునమ్మా, 600 నేను సరోజని పెళ్లి చేసుకోవడానికే నిశ్చయించుకున్నాను. నేను ఇంత గట్టిగా కాదంటున్నా నువ్వు చేసుకుంటావన్నమాట. అన్నమాటే. నీ మీద ఒట్టు. చిట్టి తల్లి చేతిలో చేయి పెట్టి ఒట్టు వేశాడు. సరే చూస్తాగా ఈ పెళ్ళి ఎలా జరుగుతుందో. మహంకాళి శివం ఎత్తిన దానిలా తల పంకిస్తూ అంది. చూడమ్మా, నీ 2 కళ్ళతో చూడు. నీ జన్మ తరిస్తుంది చిట్టి అన్నాడు. సరోజ తలదువ్వుకుంటూ జుట్టు చిక్కు తీసుకుంటోంది. ఇంతలో ఎవరో కాలింగ్ బెల్ నొక్కారు. సరోజ వెళ్ళి తలుపు తీసింది.
ఇద్దరు పోలీసు దుస్తులతో ఉన్న వ్యక్తులు, మరో ఇద్దరు మామూలు దుస్తులు ధరించిన వాళ్ళు ఎదురుగా నిలబడి ఉన్నారు. సూర్యం గారు ఇంట్లో ఉన్నారా? ఒకతను అడిగాడు. లేరు. సరే, మీ ఇల్లు సోదా చేయండి, పక్కనున్న వాళ్ళకి చెప్పాడు అతను. హఠాత్తుగా ఇంట్లో ప్రవేశించి గదుల్లో జ్వరపడి ప్రతి వస్తువును గాలిస్తున్నారు. సరోజ కొయ్య బొమ్మలా నిలబడిపోయింది. కళ్ళప్పగిస్తే చూస్తూ ఊరుకుంది. ఒకతను ఎదుట గదిలో నుంచి వస్తూ డబ్బును చూపిస్తే, ఇదిగో సార్, ఈ డబ్బు దొరికింది ఆ గదిలో అంటూ నోట్ల కట్టని అందించాడు. ఆఫీసర్ ఆ డబ్బును లెక్కబెట్టి 10,000 అని పక్కన ఉన్న మామూలు దుస్తులు ధరించిన పెద్ద మనుషులతో, ఇదిగో దీని మీద మీరిద్దరూ సంతకం పెట్టండి అన్నాడు. వాళ్ళిద్దరూ సంతకాలు పెట్టారు. ఆఫీసర్ డబ్బు బ్యాగ్లో పెడుతూ సరోజ వైపు జరిగి, నీ పేరు సరోజ కదూ అని అడిగాడు. అవునండి. నువ్వు ఇక్కడ ఎందుకుంటున్నావు? సరోజ మాట్లాడలేదు. మాట్లాడమే, సూర్యానికి నీకు ఏమిటి సంబంధం? ఇతర గదుల్లో వెతుకుతున్న వారు తిరిగి వచ్చారు. సార్, ఈ ఫైలు ఆ గదిలో కనిపించడం లేదండి. ఈ గదిలోనూ లేదు సార్. వాళ్ళు అంటుండగానే సూర్యం లోపలికి వచ్చాడు. పోలీస్ ఆఫీసర్ని చూడగానే, హలో మిస్టర్ రావ్, ఏమిటిలా వచ్చారు అన్నాడు ఉత్సాహంగా. సారీ బ్రదర్, మీ ఇంటికి ఇలా డ్యూటీ మీద రావాల్సి వస్తుంది కల్లో కూడా అనుకోలేదు. ఏం జరిగింది? మీ బావ చంద్రం బ్లాక్ మార్కెట్ ఫైల్ ఎక్కడుంది? ఇక్కడే ఉంది. సూర్యం వెళ్ళి డ్రాయర్ సొరుగు తీసి చూశాడు. అందులో కనిపించలేదు. డ్రాయర్ అంతా వెతికాడు. ఇక్కడే పెట్టానే, ఏమై ఉంటుంది? ఎందుకీ నటన? ఆ ఫైల్ వెతికినా దొరకదని మీకు తెలుసు. అంటే మీ బీరువాలో దొరికిన 10,000 కరెన్సీకి మీరేం సమాధానం చెప్తారు? ఈ డబ్బు ఎక్కడిది మీకు? నా బీరువాలోనా? 10,000? తమాషాగా ఉందే. మీ విషయం అందరికీ తమాషాగానే ఉంటుంది మిస్టర్ సూర్య. మీ ఇంటిలో ఉన్న ఈ సరోజ్ ఎవరు? ఆమెకి మీకు సంబంధం ఏమిటి? అడిగాడు ఆఫీసర్. సూర్యం ముఖంలో క్రోధం ఛాయలు తొంగి చూశాయి. మిస్టర్ రావ్, వాట్ ఈస్ దిస్? నా వ్యక్తిగత విషయాల్లో జోక్యం కల్పించుకుని మీ హద్దులు మీరు దాటుతున్నారు. జోక్యం కల్పించుకోక తప్పదు. మీ భావం మీద కేసు తప్పించాలని ఫైల్ మాయం చేయడం, మీ ఇంట్లో మీకు తెలియకుండానే 10,000 ఉండడం, చెడిపోయిన పిల్లని చేరదీసి మీ ఇంట్లో అట్టే పెట్టుకోవడం, వీటన్నిటికీ సంజాయిషి చెప్పుకోవాల్సిన జవాబుదారీ మీకుంది. నోనో, ఇదంతా అబద్ధం. ఇందులో ఏదో మోసం ఉంది. ఆ మోసం ఏదో బయటపడే వరకు మిమ్మల్ని అరెస్ట్ చేయక తప్పదు. సరోజ నెత్తి మీద పిడుగుపడిన దానిలా చూసింది. బెయిల్ కావాలంటే మీ పర్సనల్ సెక్యూరిటీ మీద ఇవ్వడానికి మాకేం అభ్యంతరం లేదు. ఆల్ రైట్, కానివ్వండి. సూర్యం సంతకం చేసి ఇచ్చాడు. సారీ బ్రదర్, ఐఎమ్ రియల్లీ సారీ. వెళ్ళిపోయే ముందు రావు క్షమాపణగా అన్నాడు. దట్స్ ఆల్ రైట్, మీ డ్యూటీ మీరు చేశారు. వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. అప్పటి వరకు దుఃఖాన్ని బిగపట్టుకున్న సరోజ ఒక్కసారిగా బావురుమంది. చెల్లాయ్, సూర్యం ఆదుర్దాగా దగ్గరికి వచ్చాడు. ఇంత పని జరిగిందన్నయ్య బేలగా చూస్తూ అంది. నువ్వేం కంగారు పడకమ్మా, ఇందులో భయపడాల్సింది ఏమీ లేదు. నిజం నిలకడ మీద తేలుతుంది. నేను లేనప్పుడు ఇక్కడికి ఎవరైనా వచ్చారా? సదానందాన్ని వెంటబెట్టుకుని చంద్రం వచ్చాడు. నన్ను తన వెంట రమ్మని బలవంతం చేశాడు. నేను నీ గదిలోకి పారిపోయి తలుపులు వేసేసుకున్నాను. తర్వాత వాళ్ళు ఇక్కడ ఏం చేశారో నేను చూడలేదన్నయ్య. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత బయటకు వచ్చాను. ఇది చంద్రం చేసిన పనే. నా మీద పగబట్టి ఇలా సాధిస్తున్నాడన్నమాట, నిట్టూర్పు విడుస్తూ అన్నాడు సూర్యం. సరోజ ఏడుస్తూ అంది. నేను బ్రతికుండగా చంద్రన్ నా మీద వ్యామోహం చంపుకోలేడు. అక్క జీవితం అన్యాయమైపోతోంది. ఇటు నీ భవిష్యత్తు పాడవుతుంది. నేను ముందే చెప్పలేదన్నయ్య, నా దురదృష్టం మీ జీవితాలను కూడా దహించి వేస్తుందని. నేను బ్రతకటమే ఇక అనవసరం. సరోజ విరక్తితో ఆవేశంతో హఠాత్తుగా వెళ్ళి టేబుల్ సొరుగులాగి పిస్టల్ తీసి కణతకు గురిపెట్టుకోపోయింది. సూర్యం మెరుపుల సరోజ చేతిలో పిస్టల్ లాక్కున్నాడు. ఎంత పని చేస్తున్నావు? ఇంత అఘాయిత్యానికి తలపెడుతున్నావా? ఇందుకేనా నిన్నిక్కడికి తీసుకొచ్చింది? నిష్ఠూరంగా అడిగాడు. అన్నయ్య, సరోజ బావురం అంటూ అతని చేతుల్లో వాలిపోయింది. చెల్లెల తల నిమురుతూ ఆప్యాయంగా గద్గదికంగా అన్నాడు సూర్యం. చెల్లాయ్, నీకోసం జీవితంలో ఎన్ని సమస్యలు ఎదురైనా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నప్పుడు నీకెందుకమ్మా ఈ అధైర్యం? నిన్ను చంపుకోవడానికి కాదమ్మా నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. నీ జీవితాన్ని బాగు చేసి నిన్నొక ఇంటిదాన్ని చేసి సీతలా నువ్వు కూడా కళకళలాడుతూ తిరుగుతుంటే చూడాలనుందమ్మా. అప్పుడు కానీ నాకు సంతృప్తి, శాంతి లభించవు. నా కంటికి నిద్ర పట్టదు. ఇది మనకొక పరీక్షా సమయం. మనం ధైర్యంతో దాటి రావాలమ్మా.
సదానందం, చంద్రం, సూర్యం ఇంట్లోంచి ఫైల్ తీసుకుని సరాసరి తమ రూమ్కి వచ్చేశారు. ఆ ఫైల్ ఇలాతే అన్నాడు చంద్రం. ఎందుకు? సదానందం ఫైల్ని తన ప్రాణప్రదంగా చేతులతో పట్టుకున్నాడు. తగలబెట్టేద్దాం. తగలబెట్టేస్తావా? వెక్కిరింతగా నవ్వాడు సదానందం. అవును, లేకపోతే ఏ క్షణంలోనైనా పోలీసులు రావచ్చు, గది సోదా చేయవచ్చు. ఈ ఫైల్ నిజంగా నీకు కావాలా? అదేం మాటరా, నీకు మతిపోయిందా? ఏం లేదు బ్రదర్, తినటానికి తిండి లేక మాడి చస్తున్నా. ఇక నుంచి నీలాంటి వాళ్ళ దగ్గర చేయి చాచడం కూడా ఇష్టం లేదు. ఈ ఫైల్ ప్రస్తుతం నా చేతిలో ఉంది. దీని విలువ 10,000. కావాలంటే నువ్వు ఆ 10,000 ఇచ్చి తీసుకో. ఏమన్నావురా రాస్కెల్? మాటలు జాగ్రత్తగా రాని. నా సొమ్ము తింటూ నాకే ద్రోహం తల్లపెడతావురా? నిన్ను నమ్మించి ఇలా మోసం చేస్తావా? సదానందం నిర్లక్ష్యంగా నవ్వాడు. పో బ్రదర్, నమ్మిన వాళ్ళని కాకపోతే నమ్మని వాళ్ళని మోసం చేసేది ఎలా? అయినా ఇందులో మోసం ఏముందో? నా కష్టానికి తగిన ప్రతిఫలం ఇమ్మంటున్నాను. ఇవ్వకపోతే ఫైల్ నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. ఏమన్నావురా? లేకపోతే ఏమిటో? అంత డబ్బున్న వాడివి 10,000 లేవంటావు? నీ భార్య మెడలు నగలమ్ము. మీ నాన్నకు తెలుస్తుందని భయమా? అయితే ప్రామిసరీ నోట్ రాసివ్వు. చంద్రం సదానందం మీద కలబడ్డాడు. ఇద్దరి మధ్య కొద్దిసేపు రామరావణ యుద్ధం జరిగింది. చంద్రం కింద పడ్డాడు. సదానందం ప్రామిసరీ నోటు తెచ్చి నోటి మీద మర్యాదగా సంతకం పెట్టి ప్రాణాలు దక్కించుకో అన్నాడు. పెడతాను, ముందు ఆ ఫైల్ ఇలాతే అన్నాడు చంద్రం. సదానందం వెళ్ళి ఫైల్ తీసుకొస్తున్నాడు. ఈ లోపలే సూర్యం గది లోపలికి వచ్చాడు. సదానందం చేతిలో ఫైల్ చూడగానే ఆకలిగొన్న సింహంలా అతని మీదకి ఉరికాడు. ఇద్దరు ఒకరి మీద ఒకరు పెనుగులాడుకున్నారు. చంద్రం మెల్లగా అక్కడి నుంచి జారుకుని వెళ్ళిపోయాడు. సూర్యం సదానందాన్ని చితకతన్ని అతని మెడపట్టి నడు పోలీస్ స్టేషన్కి అంటూ బయటికి వచ్చాడు. సదానందాన్ని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పి ఫైల్ ఇచ్చి సూర్యం ఇంటికి వచ్చేసరికి రాత్రి చాలా పొద్దుపోయింది. ఇంటి తలుపులన్నీ బార్లా తెరుచున్నాయి, లైట్లన్నీ వేసున్నాయి. సూర్యానికి అర్థం కాలేదు. సరోజ సాధారణంగా ఎప్పుడు అలా తలుపులు తెరిచి ఉంచదు. అందులోనూ ఇంత రాత్రి వేళ. అతని మనసు అపాయాన్ని శంకిస్తోంది. సూర్యం జీపులోంచి దిగి గబగబా లోపలికి వచ్చాడు. సరోజా, సరోజా అని పిలిచాడు. ఎక్కడా శబ్దం వినిపించలేదు. ఇల్లంతా భయంకరమైన నిశ్శబ్దంలో మునిగి ఉంది. తన బెడ్రూమ్లోకి వస్తున్న సూర్యం హఠాత్తుగా ఆగిపోయాడు. సరోజ నేల మీద రక్తపు మడుగు మధ్య పడి ఉంది. పక్కనే పిస్టల్ పడి ఉంది. చంద్ర మోకాళ్ళ మీద సరోజ దగ్గరగా కూర్చున్న వాడల్లా సూర్యాన్ని చూడగానే చటుక్కున మెరుపులా లేచి పక్క గదుల్లోంచి వాకిట్లోకి పారిపోయాడు. సూర్యం గాబరాగా కింద పడి ఉన్న చెల్లెల దగ్గరికి పరిగెత్తాడు. నెత్తుడు మరుగులో ఉన్న సరోజ కొన ఊపిరితో ఉంది. సూర్యం సరోజ తలనెత్తి గుండెలకి అదుముకున్నాడు. అతని కంఠం దుఃఖంతో కంపించింది. చివరికి దీనికోసం మా తల్లి నిన్ను బలవంతంగా ఇక్కడ అట్టి పెట్టుకున్నాను. ఈ ప్రమాదం ఊహించేనా? ఇక్కడ ఉండను, ఎక్కడికైనా పంపించే అన్నయ్య అని మొత్తుకున్నావు. ఎంత తెలివిహీనుడే అయిపోయానమ్మా. నిన్ను ఇలా దూరం చేసుకోవడానికైనా నా దగ్గరికి తెచ్చుకుంది. అంతలోనే అతనికి కర్తవ్యనిష్ట మేల్కొంది. సరోజను సరిగ్గా పడుకోబెట్టి కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళి పోలీస్ స్టేషన్కి నెంబర్ డయల్ చేశాడు. పోలీసులు వచ్చే లోపల పిస్టల్ మీద వేలు ముద్దలు పడకుండా జాగ్రత్తగా తుడిచేశాడు. పోలీసులు రాగానే సరోజను తానే చంపినట్టు వాంగ్మూలం ఇచ్చి తనంతటి తనే అరెస్ట్ అయ్యాడు. ఒక చెల్లెల జీవితం ఎలాగో నాశనమైంది. ఈ కారణంగా మరో చెల్లెల కాపురం కూడా మట్టిపాలు కాకూడదనే నిశ్చయంతో చంద్రాన్ని శిక్ష నుంచి తప్పించడానికి ఆ హత్య నేరం తన మీద వేసుకున్నాడు సూర్యం. సూర్యం ఇంటిలో సరోజ అనే అమ్మాయి హత్య గావించబడిందనే వార్త క్షణంలో ఊరంతా దావానలంగా వ్యాపించింది. ఎవరి నోట విన్నా అదే. ఆ అమ్మాయి ప్రవర్తన మంచిది కాదు. సూర్యం ఇంట్లో ఎందుకున్నదో, సూర్యం ఆ అమ్మాయిని తనే హత్య చేసినట్టు స్వయంగా ఒప్పుకున్నట్ట. ఎందుకు చేశాడో, అంత అవసరం ఏమొచ్చిందో, ఎవరి నోట విన్నా ఇదే వార్త. రాజారావు గారికి డిఎస్పీ ఫోన్ చేసి చెప్పాడు. అలాగా, ఆశ్చర్యంగా ఉందే అంటూ ఫోన్ పెట్టేసిన ఆయన, పార్వతి, పార్వతి, తమ్ముడు, జయ ఇల్లెగిరిపోయేలాగా గావుకేకలు పెట్టాడు. ఏమైందోనని అందరూ పరిగెత్తుకొచ్చారు. రాజారావు స్టేట్మెంట్లా ఇచ్చేశాడు. ఆ సూర్యం ఎవరో సరోజ అనే అమ్మాయిని హత్య చేశాడట. పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. డిఎస్పీ ఇప్పుడే ఫోన్ చేశాడు. సూర్యమా హత్య? అన్నయ్య, నువ్వు సరిగ్గా విన్నావా? జగన్నాథం అనుమానంగా అడిగాడు. నువ్వు అనవసరంగా కంగారు పడకు. సూర్యం హత్య చేసిన మాట నిజం.
ఆ హత్య అతని ఇంట్లోనే జరిగింది. అతని పిస్టల్తోనే కాల్చేశాడట. నేరం స్వయంగా అతను ఒప్పుకున్నాడని వాళ్ళు అంటున్నారు. అతన్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారట. డాడీ, నిన్ను నమ్మను. సూర్యం అలాంటి మనిషి కాడు. నీకేం తెలుసమ్మా ఈ ప్రపంచం సంగతి? ఈ ప్రపంచంలో సగం కూనీ కేసులు ఈ ప్రేమ గొడవ వల్ల జరిగినవే. సరే, అతని కర్మ నయం, నీకు ఆ 3 ముళ్ళు వేయలేదు. పార్వతి, బయలుదేరు. పాట కచేరీకి టైం అయిపోతుంది. రాజారావు నిర్విచారంగా వెళ్ళిపోయాడు. ఈ వార్త విన్న సీత విరుచుకు పడిపోయింది. దాదాపు అరగంట వరకు స్పృహ రాలేదు. మెలకు వచ్చిన తర్వాత కూడా పిచ్చి చూపులు చూడసాగింది. డాక్టర్ వచ్చి చూసి మెంటల్ షాక్ అని, కొద్ది రోజులు విశ్రాంతి అవసరమని చెప్పి వెళ్ళాడు. సీత గదిలోంచి బయటకొచ్చిన జయ చిన్నబోయిన ముఖంతో, ఆయన ఈ పని చేసి ఉండరు చిన్నాన్న అంది. అవునమ్మా, ఇందులో ఏదో మోసం ఉంది అన్నారు జగన్నాథం కూడా. పోనీ మనం ఒకసారి జైలుకి వెళ్ళి ఆయనను చూసి వస్తే? నేను అదే అనుకుంటున్నానమ్మా. నేను కూడా వస్తాను చిన్నాన్న. పదమ్మా, బయలుదేరు అన్నాడు జగన్నాథం. ఇద్దరు బయలుదేరి జైలుకు వెళ్ళారు. జగన్నాథం, జయ జైలుకు వచ్చారు. జగన్నాథం సూర్యాన్ని చూడగానే అతను 2 చేతులు పట్టుకుంటూ గద్గదిక కంఠంతో అన్నాడు, సూర్య, ఏమిటిది బాబు? నేను ఇలా కళ్ళతో చూడాల్సి వస్తుందని కళ్ళలో కూడా అనుకోలేదు. ఈ హత్యకు నీకు సంబంధం ఏమిటి? నిప్పులాంటి నువ్వు ఇలాంటి దారుణానికి తలపడ్డావంటే నమ్మలేకుండా ఉన్నాను. చూడు నాయనా, ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీ తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడిని. నిజం చెప్పు, ఏమైంది అసలు? సూర్యం జవాబు చెప్పలేని వాడిలా నిస్సహాయంగా చూశాడు. జయ కన్నీళ్లతో అడిగింది, చెప్పండి. చిన్నానికి దాపరికం లేకుండా జరిగిన సంగతి చెప్పేయండి. మిమ్మల్ని నమ్ముకుని మీ మీద ఆశలు పెంచుకున్న నా ముఖం చూసి నిజం చెప్పండి, బ్రతిమలాడుతున్నట్టుగా దీనంగా అడిగింది. జయ అస్పష్టంగా అన్నాడు సూర్యం. ఈ నేరం మీరు కావాలని నెత్తిన వేసుకున్నారు. మీరిలా మీ భవిష్యత్తును నాశనం చేసుకోవడానికి ఎందుకు సిద్ధమవుతున్నారు? మీరు అరెస్ట్ అయ్యారనే కబురు వినగానే సీత విరుచుకు పడిపోయింది. స్పృహ వచ్చినా మన జ్ఞానం లేకుండా ఉంది. మీరు అర్థం లేకుండా చేస్తున్న ఈ త్యాగం వల్ల ఎంతమంది కుమిలిపోతున్నారో ఒక్కసారి ఆలోచించండి. జయ, ఈ హత్య నేనే చేశాను. ఇంతకంటే నేనేం చెప్పలేను. అసంభవం, నేను నమ్మను. ఒకరి కోసం ప్రాణాలు ధారపోయడమే కానీ ఒకళ్ళ ప్రాణాలు తీసే వంశం కాదు మీది. సూర్యం, నాకు తెలుసు. నా అనుమానమే నిజమైంది. నా కోసం మీ నాన్న నిండు ప్రాణాలు అర్పించాడు. ఈరోజు నా కొడుకు కోసం నువ్వు చెయ్యని నేరం నెత్తినేసుకుంటున్నావు. మీరు నిష్కారణంగా చంద్రాన్ని అనుమానిస్తున్నారు. చంద్రం అమాయకుడు. అతనికి గొడవలేం తెలియవు. అమాయకుడు. క్షమించండి, ఇంతకంటే నేనేం చెప్పలేను. సూర్యం వెనక్కి తిరిగి సెల్లోకి వెళ్ళిపోయాడు. జైలు అధికారులు తలుపులు మూసేశారు. జయ, చిన్నాన్న అంటూ బావురుమంది. అధైర్యపడకమ్మా, మనం హాస్పిటల్కి వెళ్దాం పద. ఆ అమ్మాయి స్థితి ఎలా ఉందో ఆ అమ్మాయి ఏదైనా చెప్పగలిగితే. పద చిన్నాన్న. నా అదృష్ట దురదృష్టాలన్నీ ఆ అమ్మాయి నోటి నుంచి రాబోయే మాటల మీద ఆధారపడి ఉన్నాయి. జయ కళ్ళు తుడుచుకుంటూ కారు దగ్గరికి నడిచింది. జగన్నాథం అనుసరించాడు. కొన ఊపిరితో ఉన్న సరోజని ఎలాగైనా బ్రతికించాలని డాక్టర్లు అన్ని విధాలా శ్రమ పడుతున్నారు. సరోజకి స్పృహ వచ్చి రానట్టుగా ఉంది. స్పృహ వచ్చినప్పుడు ఎవరినో పిలుస్తుంది. ఆ మాట చాలా అస్పష్టంగా ఉండడం వలన ఏమైంది తెలియటం లేదు. సరోజ ఇలా హత్య చేయబడిందనే వార్త వినగానే హాస్పిటల్కి చిదంబరం, నాంచరమ్మ కూడా పరిగెత్తుకొచ్చారు. ఇంతలో అక్కడికి వచ్చిన జగన్నాథం, డాక్టర్, ఆ అమ్మాయికి ఎలా ఉంది అని అడిగాడు. బ్రతికే ఆశ లేదు. డాక్టర్, ఆమెను ఎలాగైనా బ్రతికించండి. ఒక్క మాట మీద మా అందరి జీవితాలు ఆధారపడి ఉన్నాయి అంది జయ బ్రతిమలాడుతున్నట్టుగా. మా ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాం. మీరు ఇలా కూర్చోండి, స్పృహ రాగానే పిలుస్తాం అని డాక్టర్ వెళ్ళిపోయాడు. దాదాపు గంట తర్వాత సరోజకి స్పృహ వచ్చింది. అబ్బా, అన్నయ్య అంటూ మూలిగింది. అప్పటికే అక్కడికి వచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి రెడీగా కూర్చునున్న మెజిస్ట్రేటు, అమ్మా సరోజ అని పిలిచాడు మెల్లగా. చెప్పమ్మా, నిన్ను చంపడానికి ప్రయత్నించింది ఎవరు? నన్ను అవునమ్మా, నిన్నే, మహంకాళి. జయ, జగన్నాథం, చిదంబరం, నాంచారమ్మ మొహమొహాలు చూసుకున్నారు. సరోజ ఆగి చెప్పడం ప్రారంభించింది. నిన్న రాత్రి నేను ఒంటరిగా ఉన్నాను. మహంకాళి ఇంటిలోకి ప్రవేశించింది. చేతిలో లావాటి కర్ర ఉంది. ఇక్కడున్నావు మహాతల్లి అంటూ పళ్ళు కొరుకుతూ నా ఎదురుగా వచ్చి నిలబడింది. నేను హడలిపోయాను. ఎందుకు వచ్చావు అన్నాను. నీ ప్రాణం తీయడానికి అంది. నాకు చాలా భయం వేసింది. మహంకాళి నన్ను తిట్టడం మొదలెట్టింది. తన కొడుకుని నేను వలలో వేసుకున్నానంది. ఉండడానికి కొంప లేకుండా చేశానంది. సరోజ ఆయాసంతో ఆగింది. చెప్పమ్మా,
తర్వాత ఏమైంది? మహంకాళి తిడుతుంటే నువ్వేమన్నావు? నేను బయటికి వెళ్ళిపోమన్నాను, కానీ నా మాట వినలేదు. కర్ర పెట్టి నా కాళ్ళ మీద కొట్టింది. నాకు భయం వేసింది, కోపం వచ్చింది. వెంటనే వెళ్ళి పిస్టల్ తీసి బెదిరించాను. ఆవిడ నా మీద కలబడింది. ఇద్దరం పెనుగులాడాం కాసేపు. మహంకాళి చేతిలో పిస్టల్ పేలింది. నా కళ్ళు బైర్లు గమ్మినాయి. తర్వాత నాకేమైందో నాకు తెలియలేదు. కడుపులో బాధగా అనిపించింది. కళ్ళ మీదకి నిద్ర వచ్చేసింది. సరోజ ఆపై మాట్లాడలేని దానిలా ఆగిపోయింది. మెజిస్ట్రేట్ ముందుకు వంగాడు. ఇంకొక మాట చెప్పు తల్లి, నువ్వు సూర్యం దగ్గర ఎందుకున్నావు? అతను ఈ నేరం చేశానని, తను చేశానని ఒప్పుకున్నాడు జైల్లో. అన్నయ్య జైల్లో ఉన్నాడా? ఎందుకని? ఎందుకు? హీన స్వరంతో అడిగింది సరోజ. వెంటనే లేవబోయింది. పక్కనున్న డాక్టరు, తలవైపున ఉన్న నర్సులు ఆఫ్ చేశారు. ఏమిటమ్మా సూర్యాన్ని అన్నయ్య అంటున్నావు? మెజిస్ట్రేట్ అడిగాడు. అవునండి, సూర్య మా అన్నయ్య. మేము ఒకే తల్లి బిడ్డలం. మా అమ్మ నన్ను హాస్పిటల్లో కని చనిపోతే నాంచారమ్మ పెంచింది. మా అత్తయ్య నన్ను వాళ్ళకి అమ్మేసింది. మెజిస్ట్రేటు నాంచారమ్మ వైపు తిరుగుతూ, ఏమమ్మా ఇది నిజమేనా అని అడిగాడు. నిజమే బాబు, పురిటిగుడ్డుని ఆ మహంకాళి మాకు 50 రూపాయలకు అమ్మేసింది అంది నాంచారమ్మ. మరి ఇంతకాలం ఆ సంగతి ఎందుకు చెప్పలేదు మీరు? పెంచిన మమకారం కొద్దీ చెప్పలేదు బాబు. మా బిడ్డ కాదంటే మా మాట అసలే వినదేమోనని భయపడ్డాం. మా అన్నయ్యను ఒక్కసారి అస్పష్టంగా అంది సరోజ. మెజిస్ట్రేట్ వెంటనే సూర్యం కోసం కబురు చేశాడు. సూర్యం ఆదుర్దాగా పరుగులాంటి నడకతో వచ్చాడు. చెల్లాయ్ దగ్గరగా వచ్చి ఆదుర్దాగా పిలిచాడు. అన్నయ్య. సరోజ పెదవులు వణికాయి. సూర్యం మంచం మీద కూర్చున్నాడు. నన్ను ఒక్కసారి నీ దగ్గరికి తీసుకో అన్నయ్య, సరోజ అడిగింది. సూర్యం డాక్టర్ వైపు చూశాడు. ఆమె చెప్పినట్టు చేయండి అన్నాడు డాక్టర్. సూర్యం మెల్లగా సరోజని తలని తన ఒళ్ళోకి తీసుకున్నాడు. అన్నయ్య, చెల్లాయ్. సరోజ నవ్వబోయింది, కానీ కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. మాట్లాడలేని దానిలా శక్తి చాలనట్టు అన్నగారి ముఖం వైపు చూస్తూ ఉండిపోయింది. ఏం భయం లేదమ్మా, నీకు త్వరలో నయమైపోతుంది, బుజ్జగిస్తూ ధైర్యం చెప్తున్నట్టు అన్నాడు సూర్యం. నేనేమైనా పర్వాలేదు, అలా అనకు చెల్లెలి కళ్ళ వెంబడి కారుతున్న నీళ్లని చేత్తో తుడుస్తూ అంటున్న సూర్యం కంఠం అప్రయత్నంగా వణికింది. మబ్బులు ఆవరించుకుంటున్నట్టు క్రమంగా కళావిహీనమవుతున్న సరోజ ముఖంలో వెన్నెల లాంటి చిరునవ్వు మెరిసింది. కళ్ళు మూతలు పడుతుండగా ఆయాసంతో ఊపిరి కోసం పెనుగులాడుతూ అంది సరోజ. అన్నయ్య, మరో జన్మంటూ ఉంటే నాకు ఇంకేం వద్దు. నీలాంటి అన్నయ్య ఉంటే చాలు. నువ్వు విశ్రాంతి తీసుకోమ్మా. సూర్యం సరోజ తల నిమురుతూ కూర్చున్నాడు. అన్నయ్య. గుమ్మంలో హఠాత్తుగా సీతకంఠం ఆర్తనాదనలా వినిపించింది. సూర్యం ఉలిక్కిపడి తలెత్తి చూశాడు. సీత పరిగెత్తుకుని వచ్చింది. ఎలా ఉంది సరోజకి? ఇన్నాళ్ళు నాకెందుకు చెప్పలేదన్నయ్య? సరోజ మన రక్తమేనని, మన చెల్లెలేనని నాకెందుకు చెప్పలేదు? సీత అంటూ చూశాడు సూర్యం. నాకిప్పుడే తెలిసింది. సరోజ రాసి పోస్ట్ చేసిన ఉత్తరం ఇప్పుడే అందింది. నేనెంత పాపిష్టిదాన్ని అన్నయ్య. సరోజ ఎవరో తెలియక ఎన్ని మాటలు అన్నాను. అమ్మా సరోజ, చెల్లాయ్. సీత పిచ్చిదానిలా సరోజ బుగ్గలు నిమరసాగింది. మగతగా ఉన్న సరోజ కళ్ళు బలవంతంగా తెరుచుకున్నాయి. ఎదుట సీత ముఖం అస్పష్టంగా నిలకడలేనట్టుగా కదలసాగాయి. అక్క. సరోజ పెదవులు ఉచ్చరించాయి, కానీ శబ్దం పైకి రాలేదు. సరోజ ముఖం క్రమక్రమంగా కళావిహీనం అవుతుంది. డాక్టర్సు పల్స్ చూస్తున్నారు. డాక్టర్ ఆదుర్దాగా అడిగాడు సూర్యం. లాభం లేదు, అయిపోయింది. డాక్టర్ పెదవి విరిచాడు. సరోజ, చెల్లాయ్. సీత హృదయంలో నుంచి భారంగా వెలువడింది. సూర్యం కళ్ళలో నిండిన నీళ్లు జారి కింద పడ్డాయి. డాక్టర్ సరోజ ముఖం మీద దుప్పటి కప్పేశాడు. అన్నయ్య. సీత సూర్యం ఒళ్ళో తలదాల్చుకుంది. సూర్యం విడుదలయ్యాడు. మహంకాళికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. జైలు అధికారులు మహంకాళిని కట్కటాడల వెనక్కి తోసి తలుపులు మూసి బిగిస్తుంటే లబోదిబోమని మొత్తుకున్నట్టుగా, ఒరే మీకేం వచ్చిందిరా? నన్ను ఇందులో పెట్టారంటే నా ఉసురు తగిలి మీ అందరి పెళ్ళాలు ముండమోస్తారు. నన్ను బాధ పెట్టిన వాళ్ళెవరు బాగుపడలేదు. అసలైనా ఇంతకీ నేను నిజం చెప్పబట్టేగా నాకు ఈ అవస్థ. ఇక జన్మలో ఎప్పుడు చస్తే నిజం చెప్పాను అంటూ పెడి లెంపలు వేసుకుంది. అమ్మ, చూడ్డానికి వచ్చిన చిట్టిబాబు అన్నాడు. గడ్డం పెంచేశాడు. సరోజ పోయిన తర్వాత అతని ముఖంలో నవ్వు కానీ, మునుపటి ఉత్సాహం కానీ ఎవరూ చూడలేదు. మనిషి పూర్తిగా వేదాంత ధోరణిలోకి దిగిపోయాడు. చూడమ్మా, నువ్వు ఆ సరోజ పుట్టగానే పరాయి వాళ్ళకు అమ్మేసి అయిన వాళ్లకు దూరం చేసి పుణ్యం కట్టుకున్నావు.
మళ్ళీ ఇన్నాళ్ళకి అదృష్టవశాత్తు ఎలాగో అయిన వాళ్ళందరూ కలుపుకుని సుఖంగా ఉండబోతే అసలు ఆమె జీవితమే దక్కకుండా చేశావు. నువ్వు చేసిన అపరాధాల ముందు ఈ శిక్ష ఏమాత్రం? ఈ న్యాయాధికారులు చాలా ఔదార్యం చూపించారు. నువ్వు చేసిన నేరానికి శిక్ష ఏమిటో తెలుసా? నిన్ను గొంతు వరకు భూమిలోకి దింపి నీ మీద వేట కుక్కల్ని పంపాలి. ఒరే చిట్టి, నువ్వు కూడా నన్నే అంటున్నావురా? అను నాయనా అను. ఆ పాపిష్టిదాని దృష్టి ఏనాడు నీ మీద పడిందో ఆనాడే నీకు నాకు రుణం తీరిపోయింది. దాని వలలో చిక్కుకుని కొంప గోడు గుల్ల చేసుకున్న రోజున నీకు నీళ్లు వదిలేసుకున్నాను. మహంకాళి కళ్ళబొల్లి ఏడుపులు ఏడవడం మొదలుపెట్టింది. అవునమ్మా, నీకు నాకు నిజంగానే రుణం తీరిపోయింది. నేను ఈరోజే ఈ ఊరు విడిచి వెళ్ళిపోతున్నాను. ఇక తిరిగి రాను. మనిద్దరం మళ్ళీ ఎప్పటికీ కలుసుకోము. నా జీవితం ఎప్పుడు ఎక్కడ రాలిపోతుందో నాకే తెలియదు. నీకు ఆ కబురు అందజేసేవాళ్ళు ఉండరు. ఆ ఏడుపేదో ఇప్పుడే సరిగ్గా ఏడ్చేయి అనేసి వెళ్ళిపోయాడు. సదానందం కొత్త వేట ప్రారంభించాడు. ఆ ఊళ్ళో అందమైన ఆడపిల్లలు ఉన్నంత వరకు అతనికి చేతి నిండా పనే. కర్రకి గాలం కట్టి ఎర్రని విసిరి అమాయకమైన చేపల్ని చేత చిక్కించుకోవాలనే అతని క్రూరమైన మనసుకి పశ్చాత్తాపం అంటే ఏమిటో తెలియదు. పోతే సీత. సరోజ పోయిన తర్వాత సీతకి చాలా సుస్థి చేసింది. జగన్నాథం, జయ, సూర్యం రాత్రింబవళ్ళు కంటికి రెప్పలా కాపాడి సపర్యలు చేసి ఎంతో కష్టం మీద సీత ప్రాణాన్ని దక్కించుకున్నారు. సరోజకి తన అన్యాయాన్ని చేసిందని, దురదృష్టం నుంచి తనకు సీతని ఆహుతి కోరుతుందేమోనని చంద్రన్ చాలా వ్యధ చెందాడు. ఆ బాధలో అగ్నిశిఖ లాంటి ఆ జ్వాలల్లో అనుక్షణం నిర్దాక్షిణ్యంగా పశ్చాత్తాపానికి గురైన అతని మనసు తన చుట్టూ పేరుకున్న అమాయకత్వాన్ని, మాలిన్యాన్ని శాంతం ప్రక్షాళన చేసుకుంది. భర్తను చూడగానే సీత రెండు చేతులు జోడిస్తూ, నాకేం తెలియదండి. సరోజ ఎవరో ముందే తెలిసినట్టయితే ఇంత దారుణం జరగనిచ్చేదాన్ని కాదు. అది నా చెల్లెలే అని తెలిసి ఉంటే ఎంతో సంతోషంగా నా చేతులతో మీకు వివాహం చేసి ఉండేదాన్ని. పాపిష్టిదాన్ని. ఎన్ని మాటలు అన్నాను. చివరికి దాని బ్రతికి బలిగొన్న కసాయిదాన్ని అయ్యాను. నా మూలంగా కాకపోతే సరోజ చచ్చిపోయేది కాదు అంటూ మతి చాంచల్యం వచ్చిన మనిషిలా మాట్లాడుతున్న సీతను చూస్తుంటే చంద్రం హృదయం ద్రవించిపోయేది. సంకోచం వదిలించుకుని సిగ్గు విడిచి సీత పక్కన కూర్చుని ఆమె తలని దగ్గరికి తీసుకుని, ఊరుకో సీత, ఊరుకో. అదంతా పీడకలని భావించి మర్చిపో. ఈ పనికిమాలిన వాడిని క్షమించు. నా స్వార్థం కోసం నీ సున్నితమైన హృదయాన్ని ఎంత నిర్దాక్షిణ్యంగా శిక్షించానో నాకిప్పుడు తెలుస్తుంది. నన్ను క్షమించు సీత, క్షమించు. ఆర్ద్రత నిండిన స్వరంతో చంద్రం అలా అడుగుతుంటే వెర్రిదానిలా తలెత్తి చూసిన సీత భర్త కళ్ళలో కనిపించిన ఆర్తింపుకి, ఆప్యాయతకి, ప్రవాహంలో నిస్సహాయంగా కొట్టుకుపోతున్న మనిషికి ఆధారం దొరికినట్టుగా ఏమండి అంటూ బావురుమంది. సీత. చంద్రం సీత తలని హృదయానికి హత్తుకున్నాడు. ఆ విధంగా సరోజ మూలంగా వాళ్ళిద్దరి మధ్య ఏర్పడిన ఆఘాతం సరోజ మరణంతో క్రమంగా కలిసిపోయి మూసుకుపోయింది. జయ అన్నమాట నెగ్గించుకుంది. సూర్యం జయల వివాహం క్లుప్తంగా, నిరాడంబరంగా జరిగిపోయింది. రాజారావు గారి కూతురు చేతిని సూర్యం చేతిలో పెడుతూ, సూర్య, నా సర్వీస్లో ఎన్నో కేసులు చూశాను, కానీ మా అమ్మాయి అంత క్లిష్టమైన కేసు నాకు ఎక్కడా కనిపించలేదు. నాకు అర్థం కాకుండా గజిబిజిగా ఉన్న ఈ కేసుని నీకు అప్పగిస్తున్నాను. జాగ్రత్త సుమా అంటూ హెచ్చరించాడు. పో డాడీ, నువ్వు మరీను. జయ సిగ్గుగా చిరుకోపంతో చూసింది. పోతూనే ఉన్నాను కదమ్మా. నువ్వు ఉండమన్నా ఉండను, రాజారావు నవ్వుతూ అన్నారు. జయ సూర్యముల దాంపత్యం అన్యోన్యంగా చూడముచ్చటగా ఉందని చూసిన వాళ్ళంతా అంటూ ఉంటారు. జయకి సూర్యం ఆరాధ్య దేవత. సూర్యంకి జయ అంటే పంచపాణాలు. వీళ్ళ అనురాగం చూసిన జగన్నాథం గారు తగిన జంట అంటూ ముచ్చట పడతారు. ఆ రోజు సూర్యం అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాడు. అర్జెంట్ పని మీద వెళ్ళిన అతను మధ్యాహ్న భోజనానికి కూడా ఇంటికి రాలేదు. అతని ఇంటికి రాగానే రోజుల్లో అతను రాకని అంత దూరం నుంచే పసిగట్టి వెన్నెల్లాంటి చిరునవ్వుతో వాకిట్లోకి పరిగెత్తుకుంటూ వచ్చే జయ ఆ రోజు కంటికి కనిపించలేదు. జయ పిలుస్తూ లోపలికి వచ్చాడు. జయ పడగదిలో వాలుకుర్చీలో కూర్చుని దీర్ఘంగా సర్వం మరిచిన దానిలా ఏదో ఉత్తరం చదువుకుంటుంది. జయ సరాసరి గదిలోకి వస్తూ సూర్యం పిలిచాడు. అరే, మీరెప్పుడు వచ్చారు? నేను గమనించలేదు. జయ కుర్చీలోంచి లేచి గబగబా కన్నీళ్లు తుడుచుకుంటూ అంది. జయ. సూర్యం కంగారుగా దగ్గరగా వచ్చాడు. ఏమిటిది? ఎవరి దగ్గర నుంచి ఉత్తరం?
సరోజ రాసింది. సరోజ? సూర్యన్ నిర్విణ్ణుడన్నట్టు చూశాడు. అవును, చూడండి. ఆ రోజు సరోజ పోయినప్పుడు సీత దగ్గర నుంచి నేను తీసుకొని చదివాను. మీకు ఇవ్వాలని నా పెట్టెలో జాగ్రత్త చేశాను. తర్వాత సీతకి ప్రాణగండం లాంటి ఆ సుస్థి. ఆ తర్వాత మన వివాహం. ఈ సందడిలో దీని మాటే మర్చిపోయాను. ఈరోజు ఎందుకో పెట్టె సర్దుతుంటే అడుగున కనిపించింది. చేతికి ఉత్తరం అందించి వంటగది వైపు పరిగెత్తింది. సూర్యం జయ ఖాళీ చేసిన కుర్చీలో కూలబడ్డాడు. హఠాత్తుగా అతనికి మనసంతా సరోజ జ్ఞాపకాలతో విషాదమయంగా మారిపోయింది. మెల్లగా అతని కళ్ళు ఉత్తరం వైపు అయిష్టంగా, ఆ స్మృతి భరించలేనట్టుగా తిరిగాయి. వెంటనే అక్షరాల బారుల వెంక చకచకా పరిగెత్తాయి. అందులో ఇలా ఉంది: సీత, ఈ ప్రపంచంలో ఎన్నెన్నో విషయాలు నమ్మశక్యం కానంత అద్భుతంగా జరుగుతూ ఉంటాయి. అందులో నా జీవితం ఒకటని చెప్పుకోవచ్చు. నా అంతటి దురదృష్టవంతురాలు ఈ పృథ్వీలోనే ఎవరూ ఉండరనుకుంటాను. నేను అమ్మ కడుపులో ఊపిరి పోసుకుంటున్నప్పుడే తండ్రిని పోగొట్టుకున్నాను. పుట్టగానే తల్లిని పోగొట్టుకున్నాను. నన్ను మా అత్తయ్య పిల్లలు లేని వాళ్ళకి పెంచుకోవడానికి అమ్మేసింది. ఉన్నంతలో వాళ్ళు నన్ను ఎంతో అపురూపంగా ఏ లోటు రానికుండా బాగానే చూశారు. కానీ నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి నా చుట్టూ ఉన్న మధ్యతరగతి కుటుంబాలు, వాళ్ళు పడే బాధలు, మూగవేదనలు ఏమిటోగా ఉండేవి. నేను అవన్నీ చూసి భరించలేకపోయేదాన్ని. నాకు జీవితం సరదాగా నవ్వుతూ తుళ్ళుతూ గడపాలని ఉండేది. నాకు బాధలు, సమస్యలు, ముఖ్యంగా దారిద్ర్యం అంటే తగని భయం. నాతో పాటు పెరిగిన ఆడపిల్లలు పెళ్ళిళ్ళు కాక కొంతమంది, అయినా వివాహాలు సౌఖ్యప్రదం కాక మరికొంతమంది, బాధలతో, చీకులతో, చింతలతో, అకాల వార్ధక్యం వచ్చిన వాళ్ళు, అనారోగ్యాల పాలైన వాళ్ళు ఎంతోమందిని చూశాను. నాకు వాళ్ళందరి జీవితాలు ఒక పాఠంగా, హెచ్చరికగా అనిపిస్తుండేది. నేను పెళ్ళనేది చేసుకుంటే చాలా డబ్బున్న వాడిని చేసుకోవాలనే నిశ్చయానికి వచ్చాను. ఆ రోజుల్లో నాకు ఆ తెలివితేటల మీద, నా అందం మీద చెప్పలేనంత నమ్మకంగా ఉండేది. వీలైనంత వరకు స్నేహితులతో సరదాగా ఉండాలని ప్రయత్నిస్తుండేదాన్ని. నాన్న అప్పుడప్పుడు వయసు వచ్చిన పిల్ల అలా తిరగడం బాగాలేదు అని అమ్మతో నా విషయం మందలించడం నేను వినకపోలేదు. కానీ ఆ మాటలు నేను లక్ష్య పెట్టలేదు. ఆయన మాటలు పాతకాలపు చాదస్తపు ధోరణి అని కొట్టిపారేశాను. నా ప్రవర్తన ఎంతవరకు సరిగ్గా ఉండాలో, ఎదుటివారికి స్నేహపు సరిహద్దులు ఎంతవరకు చూపించాలో స్పష్టంగా తెలిసిన నాకు తప్పటడుగులు వేస్తాననే భయమే లేకుండా ఉండేది. నా జాగ్రత్త, నా సంక్షేమం అందరికంటే ఎక్కువగా తెలిసిన నేను కాస్త నిర్భయంగానే తిరిగేదాన్ని. చిన్నప్పటి నుంచి అమ్మ, ఇరుగు పొరుగు వాళ్ళంతా నన్ను చక్కటి పిల్ల అంటూ పొగుడుతూ ఉంటే పైకి వాళ్ళెదుట విసుగ్గా వినడం ఇష్టం లేని దానిలా మొహం పెట్టినా లోపల ఆ మాటలు ఇంకా వినాలని ఆశపడేదాన్ని. నాకు అలంకరణ అంటే ఇష్టం. దానికి తగ్గట్టు నేను ఏ వేషం వేసినా అది నాకు చక్కగా నప్పినట్టుగానే ఉండేది. కానీ అసభ్యంగా కల్పించేది కాదు. రాను రాను నేను ఈ కుటుంబంలో ఈ పరిస్థితుల మధ్య శాపవశాత్తు పుట్టానని, నేను ఎక్కువ రోజులు ఇక్కడ ఉండనని, ఇంతకంటే ఉన్నతమైన జీవితం ఎక్కడో నా కోసం ఎదురు చూస్తూ ఉన్నదని కలలు కంటూ ఉండేదాన్ని. ఆ సమయంలో చిట్టుబాబు అనే అతను నా జీవితంలో ప్రవేశించాడు. అతన్ని నేనేం కావాలని ఆకర్షించలేదు. నిజం చెప్పాలంటే అతను నా దృష్టిలో అంత విలువైన వాడుగా కూడా కనిపించలేదు. కానీ అతనికి నేనంటే వెర్రి ఇష్టం ఏర్పడింది. నా వెంట వెంట వచ్చేవాడు. బుద్ధిమంతుడులా ప్రవర్తించేవాడు. నన్ను సినిమాలకి, షికార్లకి తీసుకెళ్లేవాడు. నవ్విస్తూ ఉండేవాడు. ఎంత బాధలున్న వాళ్ళైనా అతని సమక్షంలో వాటిని మర్చిపోయి నవ్వేయగలరు. మొదట అతన్ని దూరంగా ఉంచిన చివరికి అతనికి బాగా డబ్బుందని, అతను నన్ను పెళ్లి చేసుకోవడానికి తప్పిస్తున్నాడని నేను ఒప్పుకున్నాను. నా కలలు ఫలించాయి. నా ఆశలు తీరబోతున్నాయి. నేను ఊహించినట్టే ఉన్నవాడిని భర్తగా పొందగలుగుతున్నాను. నా సాటి ఆడపిల్లల్లా నేను ఎలాంటి బాధలు పడనవసరం లేదు. నా జీవితం వాళ్ళ జీవితాలతో సామ్యం లేకుండా అనేక రెట్లు సుఖంగా, ఉన్నతంగా ఉంటుందని మురిసిపోయాను, సంబరపడిపోయాను. చిట్టిబాబు గదిలో సదానందం అని ఇంకో అతను ఉండేవాడు. కొంతమంది మనుషులను చూస్తే అకారణంగా మనకి చిరాకు కలుగుతుంది. వాళ్ళకి దూరంగా, ఎడంగా తప్పుకోవాలనిపిస్తుంది. అలాంటి మనుషుల్లో సదానందం ఒకడు. సదానందం జలగలాంటి వాడు. చిట్టిబాబు నేను కలిసి సరదాగా తిరుగుతుంటే చూడలేక కళ్ళల్లో నిప్పులు పోసుకునేవాడు. చిట్టిబాబుతో నేను హద్దులు మీరుతున్నానని, నన్ను చెప్పు చేతుల్లో అట్టి పెట్టుకోవాలని హెచ్చరికలు చేస్తూ మా నాన్నకి ఆకాశరామన ఉత్తరాలు రాస్తూ ఉండేవాడు. అతని రాతను చూసి గుర్తుపట్టేసిన నేను ఒకసారి అతన్ని పట్టుకుని అడిగేశాను. ఇంకోసారి ఇలాంటి ఉత్తరం వస్తే బాగుండదని విసురుగా చెప్పాను.
సదానందం నిర్లక్ష్యంగా నవ్వి ఊరుకున్నాడు. అప్పటి నుంచి మా నాన్నకి ఆకాశరామన్ ఉత్తరాలు మానేసి నాకే ప్రేమలేఖలు రాయడం మొదలుపెట్టాడు. అవి ఎంత నీచంగా అసహ్యంగా ఉండేవో చెప్పలేను. వాటిని చదివిన సభ్యత గల ఏ ఆడపిల్లైనా చివరికి చచ్చిపోతుంది. అలాంటి విషయాలు రాసేవాడు. చిట్టిబాబు కోసం 1-2 సార్లు అతని రూమ్కి వెళ్ళిన నేను అక్కడే చంద్రాన్ని చూశాను. చిట్టిబాబు డబ్బున్నవాడిలా నాటకం ఆడుతున్నాడని నన్ను మొట్టమొదటిసారిగా హెచ్చరించిన వ్యక్తి ఇతనే. కానీ నేను చంద్రం మాటలు నమ్మలేదు. చంద్రం కూడా మమ్మల్ని చూసి ఈర్ష్యపరుస్తున్నాడని అనుకున్నాను. కానీ ఉండబెట్టలేక ఒకసారి చిట్టికి తెలియకుండా సరాసరి వాళ్ళ ఊరు వెళ్ళాను. అక్కడ చంద్రం చెప్పిన మాటలు అక్షరాల నిజమని తేలింది. చిట్టి నాకు చెప్పినట్టు లక్షాధికారి కాడు. అతడు మామూలు వ్యక్తి. అతను మొదటే తన పరిస్థితులు వివరించి నేనంటే ఇష్టమని చెప్తే ఎలా ఉండేదో. నన్ను అతను మోసం చేశాడనే సత్యం నన్ను పిచ్చిదాన్ని చేసింది. పెళ్లి గురించి నేను కన్న కలలు కలలైనాయి. నా ఆశలు బూడిద పాలైపోయినాయి. నేను మళ్ళీ చిట్టిబాబు మొహం కూడా చూడలేదు. ఈ ఆశాభంగం నుంచి నేను కోలుకోవడానికి చంద్రం చాలా సాయం చేశాడు. నా ఊహలు ఉద్దేశాలు సరిగ్గా అర్థం చేసుకున్న వాడిలా మాట్లాడేవాడు. నా నైరాశ్యం, నిరాశ, నిస్పృహలు చూడలేనట్టుగా బాధపడేవాడు. ఇంటిలో అమ్మా నాన్న చిట్టిబాబు ఎందుకు రావడం లేదని నిలదీయసాగారు. నేను జవాబు చెప్పలేకపోయాను. అతను నన్ను మోసం చేశాడని నోరు తెరిచి చెప్పుకోలేకపోయాను. మనిషికి అహంకారం, అతిశయం ఎంత పతనానికి దారి తీస్తాయో నా విషయంలో అలాగే జరిగింది. చిట్టిబాబు అంటే నాకేమీ ఇష్టం లేనట్టు, చంద్రం మంచివాడు కాబట్టి అతనితో స్నేహంగా ఉంటున్నట్టు నటించసాగాను. చంద్రానికి నాలో ఏం నచ్చిందో నాకు తెలియదు. అతనికి నేనంటే పంచప్రాణాలు అన్నట్టుగా మాట్లాడేవాడు. మా విషయం తండ్రికి చెప్పి పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేశాడు. నేను నిండు మనసుతో అతనిచ్చిన వాగ్దానాన్ని నమ్మాను. కానీ ఒక రోజున హఠాత్తుగా అతనికి పెళ్లి అని తెలిసింది. చంద్రన్ నా దగ్గరికి వస్తాడని, ఆ పెళ్లి అవ్వకుండా ఏదో చేస్తాడని, నాకు ఇచ్చిన వాగ్దానం మర్చిపోడని, అతని మీద గుడ్డి నమ్మకం పెట్టుకుని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న నాకు అతను మళ్ళీ కనిపించకపోగా అతని పెళ్లి సలక్షణంగా అయిపోయినట్టు, భార్యతో అతని దేశం చూడడానికి సరదాగా తిరిగి రావడానికి వెళ్ళినట్టు తెలిసింది. చిట్టిబాబు విషయంలో నేను ఒట్టి నమ్మకాన్నే పోగొట్టుకున్నాను. చంద్రం మూలంగా నాలోని ఉత్సాహానికి, ఆశలకి అంత్యక్రియలు జరిగినట్టు అయ్యింది. అసలే నేను ఈ బాధతో కుంగిపోతుంటే మధ్యలో సదానందం బెడద ఒకటి. అతని మూలంగా నేను, నాతో పాటు మా కుటుంబం నలుగురి నోట్లో పడి రచ్చకెక్కింది. నన్నందరూ చెడిపోయిన బాపతి కింద చేతులు మారిన రకంగా చూస్తున్నారు. మా అమ్మ వాళ్ళు సాధ్యమైనంత త్వరలో నన్ను ఎవరికో ఒకరికి ముడిపెట్టేసి ఈ అపవాదులు, బాధలు తప్పించుకోవాలని ఆరాటపడసాగారు. కానీ నేనే వాళ్ళకి పూర్తిగా ఎదురు తిరిగాను. నేను చెయ్యని తప్పుకి ఎందుకు భయపడాలి? ఎవరో ఏదో అన్నారని నా జీవితం ఎవరికో ఒకరికి నేనెందుకు ముడిపెట్టుకోవాలి? అసలు ఈ జన్మకి పెళ్ళి అనే మాటే ఎత్తకూడదని నిశ్చయించుకున్నాను. మా అమ్మ ప్రోద్బలం వల్ల నాకు తెలిసిన ఒక లేడీ డాక్టర్ దగ్గర నర్సుగా చేరాను. ఆ తెల్లటి యూనిఫారం, ఆ నర్సుల చిరునవ్వు, ఆదరణ చూసి నేను ఒక్కసారి చాలా ముచ్చటపడి నర్సుని కావాలని ట్రైనింగ్ అయ్యాను. కానీ తీరా ట్రైనింగ్లో అడుగుపెట్టిన తర్వాత ఆ వృత్తి ఎంత కష్టమైనదో, దానికి మనసుకి ఎంత నిబ్బరం, వైరాగ్యం ఉండాలో తెలిసి వచ్చింది. నర్సుని అయి కూడా నేను మళ్ళీ ఆ మాటే ఎత్తలేదు. అప్పుడు సరదాగా పొందిన ట్రైనింగ్ ఇప్పుడు ఇలా పనికొస్తుందని, ఆనాడు నేను అసహించుకున్న ఆ పనే ఈవేళ నాకు ఇలా జీవనాధారం అవుతుందని కళ్ళలో కూడా అనుకోలేదు. లోకం మీద నాకు విరక్తి కలిగింది. కానీ నేనంటే లోకానికి విరక్తి కలగలేదు. నన్ను వెంటాడడం మానలేదు. జీవితంలో సమస్యలు ఎదురైనంత మాత్రాన కృంగిపోకూడదని, ధైర్యంగా నిలబడాలని నేను చేసిన ప్రయత్నం, నేను కావాలని తెచ్చిపెట్టుకున్న నిర్భీతిని చూసి లోకం నన్ను వెక్కిరించసాగింది. నన్ను సిగ్గులేని దాని కింద జమ కట్టింది. అడుగడుగున అవహేళనలే పొందాను. ఎంతో వ్యంగ్య విమర్శలకి గురయ్యాను. అన్నింటినీ సహించాను. శక్తి కూడా తీసుకుంటూ రోగుల సేవలో బలవంతాన నా బాధ బిగబట్టుకుని వ్యధంతా మర్చిపోవాలని ప్రయత్నించాను. కానీ అక్కడ నాకు దురదృష్టమే ఎదురైంది. మీ ఇంటికి నర్సుగా రావాల్సి వచ్చింది. నర్సు దుస్తుల్లో నీకు సేవ చేయడానికి మా ఇంట్లో అడుగుపెట్టిన నన్ను చూసి చంద్రన్ నిర్వీణ్యుడయ్యాడు. ఆ రాత్రి తన పెళ్లి విషయంలో తను ఎలా నిస్సహాయుడయ్యాడో చెప్పాడు. ఆ విషయమే సరిగ్గా అర్థం చేసుకొని నువ్వు నా మీద అపోహపడ్డావు, ఆవేశపడ్డావు. ఆ రోజు ఆ విధంగా నేను చెయ్యని తప్పుకి నాకు ఉద్యోగం పోయింది.
ఉద్యోగం పోగొట్టుకుని ఇంటికి వచ్చిన నన్ను నాన్న అన్న మాటలు అన్నీ ఇన్ని కావు. నేనేదో పాడు పని చేశానని, అందుకే పోయి ఉంటుందని చెడామడా తిట్టాడు. నా గురించిన దిగులుతోనే ఆయన మంచం పట్టాడు. నేను వారి కన్నబిడ్డను కాకపోయినా అంతకన్నా ఎక్కువగానే చూస్తున్న వాళ్ళకి నా భవిష్యత్తు పెద్ద సమస్య అయిపోయింది. తన మూలంగా నేను ఉద్యోగం పోగొట్టుకున్నానని తెలిసిన చంద్రం కొంచెం ధైర్యం చేసి మా ఇంటికి వచ్చి మా